ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రాముఖ్యంగా ఈ స్థలంలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ప్రభుకు మహిమ. అలాగే నన్ను ఈ సజీవ వాహినికి పరిచయం చేశారు ఒక చెల్లి. అక్కడ నుండి సిస్టర్ సుమా గారు పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. నాకు తెలుసు దేవుని ప్రణాళిక ఈరోజు మన మధ్యలో ఉంది, మన పట్ల ఉందని నాకు తెలుసు. తప్పకుండా దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధానికి స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి. మీరు మాట్లాడితే మా కుటుంబ పరిస్థితులు మారుతాయి. మా జీవన విధానం ఎలా జీవించాలో, ఏ విషయాల్లో మేము మెలకు కలిగి ఉండాలో, ఏ రీతిగా మా జీవితాలను మార్చుకోవాలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని, నీ దాసురాన్ని సిలువ చాటున మరుగుపరుచుకొని వాడుకోమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, చాలా క్విక్గా నేను ముందుకెళ్తాను. అయితే మీరందరూ నాకు కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడే బాగా భోంచేసి వచ్చారు మీరు. కాబట్టి కొన్నిసార్లు మన శరీరం మన మాట వినదు. నాకు మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, నేను మీతో మాట్లాడించినప్పుడు మీరు చెప్పాలి. ఓకే, మీరు మాట్లాడుతున్నారంటే యు ఆర్ అలర్ట్, మీరు మెలకుగా ఉన్నారని నాకు అర్థమవుద్ది. ఓకే, రైట్. నేను చాలా క్విక్గా కొన్ని విషయాలు చెప్పి ముందుకు వెళ్తాను. బ్రేకింగ్ బ్యారియర్స్ ఇన్ చర్చ్. ఆటంకాలు, అవరోధాలు, అడ్డంకులు సంఘాల్లో ఎదుగుతున్నప్పుడు, పరిచర్య చేయాలనుకున్నప్పుడు చాలామంది జీవితాల్లో చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి. మనకి చేయాలని ఉంటుంది, కానీ కొన్నిసార్లు మనకు సరైన ఎంకరేజ్మెంట్ ఉండదు. మనం ఏదో చేయాలని అనుకుంటాం, కానీ మనల్ని ప్రోత్సహించే వాళ్ళు, ఆ రంగంలో మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కొన్నిసార్లు మనకి దొరకరు, కరువైపోతారు. దానివల్ల చాలామంది డిస్కరేజ్ అయిపోతూ ఉంటారు. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒక గొప్ప పని మనం చేయాలనుకుంటే ఖచ్చితంగా దానికి ఆటంకాలు ఉంటాయి. ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఎరికో గోడలు ఎట్లా అడ్డం నిలబడ్డాయో, మన జీవితాల్లో కూడా గొప్ప గొప్ప విజయాలకు ముందు కొన్ని ఆటంకాలు, అవరోధాలు ఉంటాయి. వాటిని మనం జయించవలసిన వారిగా ఉన్నాం. కొన్నిసార్లు ఆటంకాలు మనల్ని భయపెడతాయి, మనల్ని కలవరపెడతాయి, మనల్ని నిరుత్సాహపరుస్తాయి, మనల్ని ముందుకు వెళ్ళనీయం. ఈరోజు మూడు మాటలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు రిపీట్ దీస్. ఓకే, 3 మాటలు. మొట్టమొదటిగా నో హూ యు ఆర్. చెప్పండి. ఇప్పుడే పొంచేసి వచ్చాం కదా, కొంచెం బలం ఉంటుంది అనుకుంటే కొంచెం గట్టిగా చెప్పచ్చు. నో హూ యు ఆర్. వెరీ గుడ్. డూ వాట్ యు కెన్, యూజ్ వాట్ యు హ్యావ్. అంతే, అయిపోయింది ఈరోజు మెసేజ్. ఆ 3 ముక్కల్లో మీరు గుర్తుండిపోవాలా. ఫస్ట్ వన్ ఏంటి? నో హూ యు ఆర్, డూ వాట్ యు క్యాన్, యూజ్ వాట్ యు హ్యావ్. ఓకే, నెంబర్ 1 మొట్టమొదటిగా నో హూ యు ఆర్. నీవెవరివో మొదటిగా గుర్తించారు. చాలామంది అంటారు, నీ వల్ల ఏమవుతుంది, నువ్వు చేస్తావా, నీకు అంత ఉందా, నువ్వు చేయగలవా, నీకంత పొజిషన్, నీకంత సామర్థ్యం ఉందా, నీకంత కెపాసిటీ ఉందా అని చాలామంది మనల్ని నిరుత్సాహపడుతుంటారు. కానీ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు 4వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి. ఇర్మియా 1వ అధ్యాయం గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఈ మాట నాకు రియల్గా నా లైఫ్లో ఎలా అనిపించేదంటే, నేను మా మమ్మీ ఊంలో ఉన్నప్పుడు, నేను 3rd మంత్ ఉన్నప్పుడు, చిన్నగా కాళ్ళు, చేతులు, ముఖం అన్నీ డెవలప్ అవుతున్నప్పుడు, మేలా ఫీమేలా కూడా మనం అర్థం కానప్పుడు, ఒక ఎంబ్రియో ఫామ్లో ఉన్నప్పుడే దేవుడు మనల్ని గుర్తెరిగినవాడు. ఆ మాంసపు ముద్దను చూసి, ఈమె పేరు ప్రియా, యేసు ప్రియా, ఈమె నా కొరకు ఇలా చేయాలి, నేను ఈమెను ఇలా వాడుకుంటానని మాంసపు ముద్ద. కానీ బిఫోర్ యూ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, అప్పుడే దేవుడు తన ప్రణాళికలో నన్ను ఉంచుకున్నాడు, నిన్ను ఉంచుకున్నాడు. హల్లెలూయా. కనుక మనం ఎవరమో ఆయనకు తెలుసు, మనం ఏం చేస్తామో తెలుసు, మన ఫ్యామిలీ ఎలా ఉంటుందో తెలుసు, మనం ఎలా జీవిస్తామో తెలుసు, ఎవ్రీథింగ్ ఆయనకు బాగా తెలుసు. ఇర్మియా విషయంలో కూడా దేవుడు అంటున్నాడు, గర్భములో నేను నిన్ను రూపించక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానని. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. యు ఆర్ చూజన్ వన్. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు.
చాలామంది ఈరోజు ప్రజెంట్ సిట్యుయేషన్ చూసి అయిపోయింది నా జీవితం, ఇంకేముంది, నా లైఫ్ అంతా అయిపోయింది, నా జీవితం అంతా అయిపోయిందని ఇప్పుడున్న సిట్యుయేషన్స్ని బట్టి చాలామంది డిసైడ్ అయిపోతూ ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా గొప్ప గొప్ప ఆలోచనలు, దేవునికి గొప్ప ప్రణాళికలు మన పట్ల ఉన్నాయి. నీ కంటి ముందు కనిపిస్తుందే కాదు, ముందు దేవుడు ఉన్నతమైన ఆలోచనలు కలిగించాడని మనం తెలుసుకోవాలి. చాలామంది మనల్ని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా మీ ఇంటి ముందు కూరగాయలు వాళ్ళు వచ్చారనుకోండి, కూరగాయలు ఆయన అమ్ముకుంటూ వెళ్తున్నాడు, కూరగాయలు అంటాడా? అంతేనా? ఇక్కడ కూడా అంతే అంటారు కదా, కూరగాయలు అని అంటున్నప్పుడు బయటికి వెళ్ళి ఏమని పిలుస్తారు మీరు చెప్పాలా? వెరీ గుడ్. ఏమని పిలుస్తారు మీరు అతన్ని? టమాటాలు కొనుక్కోవాలని అనుకుంటున్నారు, ఏమని పిలుస్తారు? కూరగాయలు అంటారు కదా. ఒకవేళ మామిడికాయలు, అరటిపళ్ళు తీసుకొని వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఏమని పిలుస్తారు? ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరినైనా మనం ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ పేర్లు మనకు తెలీదు, అప్పుడు ఏమని పిలుస్తాం? అదిగో నల్లగుంట చూడు కామ, రింగులు జుట్టు ఉంటుంది చూడు, అదిగో అక్కడ కామ లావుగా ఉంటుంది చూడు అని ఏదో మార్క్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం. కొంతమంది ఏమో తిక్కలామంటారు, పిచ్చామంటారు, తెలివి తక్కువ దాన అంటారు. ఎంతమంది ఇళ్లల్లో పిచ్చిదానా అని పిలుస్తారు, తెలివి తక్కువ దానా అని పిలుస్తారు, చేతగాని దానా అని పిలుస్తారు, యూజ్లెస్ అని ఎంతమందిని పిలుస్తూ ఉంటారు. లోకంలో చాలామందికి మనం రకరకాలుగా కనబడతాం, కానీ మనుషులకు మనం ఏం కనబడతామో అది మనం కాదు. అంతకంటే ఎక్కువ ప్లాన్స్, అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. గిద్యోను ఆ గానుగ చాటున గోధుమలు దుల్లగొడుతున్నప్పుడు వాస్తవంగా పరిస్థితులను బట్టి గిద్యోను భయపడుతున్నాడు. గిద్యోన్లో ఏం ధైర్యం కనిపించిందని దేవుడు అతన్ని పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని పిలిచాడు. దెర్ ఇస్ సంథింగ్ మోర్ ఇన్సైడ్. హల్లెలూయా. కనుక మన లోపల చాలా ప్రత్యేకమైనది ఉంది. అందరు నిన్ను ఏం పిలుస్తున్నారు? తెలివి తక్కువని పిలుస్తున్నారు కాబట్టి నువ్వు తెలివి తక్కువ దానివి కాదు. అందరూ నీకు ప్రైస్ ట్యాగ్ వేస్తున్నారు. ఒక్కొక్కరు వాళ్ళకి మనం ఎలా కనిపిస్తామో దాన్ని బట్టి మనకు వెల చెల్లిస్తూ ఉంటారు, వెల కడతా ఉంటారు. కానీ దేవుడు నీకేమి వెల ఇచ్చాడో అది నువ్వు చూసుకోవాలి. యూ హ్యావ్ టు నో హూ యు ఆర్ ఫస్ట్. మనం ఎవరమో మనం తెలుసుకునే వారిగా ఉండాలి. మరి బైబిల్ గ్రంథంలో సమూయేలు యెష్షయి ఇంటికి వెళ్ళినప్పుడు దావీదును రాజుగా అభిషేకించేటప్పుడు కూడా సమూయేలు పైరూపం చూసి మోసపోయాడు. చాలాసార్లు మనం కూడా పైరూపం చూసి మోసపోతూ ఉంటాం. మ్యాట్రిమనీలో మేము మ్యాట్రిమనీ వర్క్ చేస్తుంటాం, చాలామంది సంబంధాలు చూస్తుంటాం. మా దగ్గరికి వస్తున్న వాళ్ళు ఎలా అడుగుతారంటే, ఎలాంటి అమ్మాయి కావాలమ్మా అంటే, తెల్లగా ఉండాలి, పొడవుగా ఉండాలి, సన్నగా ఉండాలి, బాగా చదువుకోవాలి, సేమ్ కాస్ట్ అయి ఉండాలి, మా ఏరియాలోనే ఉండాలి. మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. ఒక ఆమె అయితే ఏమని తెలుసా? అనంతపూర్లో పుట్టాలి, హైదరాబాద్లో పనిచేయాలి. పుట్టేది ఎక్కడ అది కూడా మేమే డిసైడ్ చేయడం. అనంతపూర్లో పుట్టాలి, హైదరాబాద్లో పనిచేయాలి, వయసుకు తగ్గ అందం ఉండాలి, ఎత్తు ఉండాలి, కలర్ ఉండాలి, చదువు ఉండాలి, డబ్బు ఉండాలి, అన్నీ ఉండాలి. అయితే అనంతపూర్లో పుట్టాలంటే అమ్మ నా వాళ్ళైతే కాదు, అట్లా నేనైతే తయారు చేయలేనమ్మా అని చెప్పాను. కొన్నిసార్లు మనం పై రూపాన్ని చూస్తాం, రంగు చూసి మోసపోతాం. కానీ ఇందాక కూడా మనం విన్నాం, మన అందము పై రూపంలో లేదు కానీ మన హృదయంలో ఉంటుంది. గుణవతి అయిన భార్య అని ఉంది కదా, గుణము అనేది మన జీవితాలకు అందం ఇస్తుంది. ఎందుకంటే గుణమే జీవితాలను కడుతుంది కానీ అందం కానే కాదు. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరమో మనం గుర్తించాలి. దేవుడు విరిగిపోయిన వారిని వాడుకోవడానికి ఇష్టపడతాడు. హ్యావ్ యు ఎవర్ హర్డ్ అబౌట్ మోజెస్? మోజెస్ గురించి మనం చాలాసార్లు చూసాం కదా. మోషే ఎంత కోపమో మోషేకి, ఎప్పుడన్నా విన్నారా మోషే కోపం గురించి? ఒక అతను హెబ్రీయుడు మీదికి ఐగుప్తీయుడు వచ్చి అతన్ని కొడుతుంటే చూడలేక ఒక్కటే ఒక గుద్దుతో చంపేసి సమాధి కార్యక్రమం కూడా మోషేనే నిర్వహించేసి, అర్థమైందా మీకు? అక్కడే గుంటతవి పూడ్చేసి ఎరగనోడ్లాగా ఆ ఏరియాలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంత రాజరికంలో పెరిగినవాడు, ఇన్ని ఆధిక్యతలు కలిగినవాడు, ఇన్ని ప్రివిలేజెస్ ఉన్నవాడు. ఇంతకుముందు మోషే ఊర్లో వెళ్తుంటే అందరూ మోషేకి సల్యూట్ చెప్పేవాళ్ళు. ఎందుకంటే రాకుమారుడిలాగా డ్రెస్ వేసుకున్నాడు, రాకుమారుడిలాగా ఆర్నమెంట్స్ ఉన్నాయి, రాకుమారుడిలాగా బలం ఉంది, రాకుమారుడిలాగా సకల విద్యాశాస్త్రంలందు ప్రవీణుడైన వాడు, అన్నిటిలో మాస్టర్ అన్నమాట. అలాంటి ఆ మోషే ఇప్పుడు ఏమి లేనోడిగా హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్,
తను చేసిన కోపము వలన, తన పని వలన అతడు చాలా దూరం వెళ్ళిపోయి ఎవ్వరికి అందనంత దూరంలోకి వెళ్ళిపోయాడు. రాజరికం ఆయనకు సహాయం చేయలేదు, తన చదువు తనకు సహాయం చేయలేదు, తనకున్న ఆధిక్యతలు ఆయనకి ఏ విషయంలో కూడా సహాయం చేయలేదు. ఇప్పుడు దిక్కులేని వాడిగా ఎన్ని ఆధిక్యతలు ఉన్నా ఇప్పుడు ఆ ఆధిక్యతలు ఆయన కాపాడలేదు. ఆయన చదువుకున్న చదువు కూడా ఆయన కాపాడలేదు. ఇప్పుడు ఒక బ్రోకెన్ పర్సన్గా 40 years మిద్యాన్లో అరణ్యంలో పని చేస్తున్నాడు. వాళ్ళ మామ మందను మేపుతున్నాడు. ఆ మంద కూడా అయింది కాదు. ఇలాంటి పరిస్థితిలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కొన్నిసార్లు డెజర్ట్ ఎక్స్పీరియన్సెస్ మన లైఫ్లో కూడా ఉంటాయి. ఉండబుద్ధి కావట్లేదు, ఇంట్లో ఈ సమస్యలు నేను తట్టుకోలేను, ఈ ప్రాబ్లమ్స్ నేను భరించలేను, నేను ఎక్కడికైనా దూరం వెళ్ళిపోవాలనిపిస్తుంది, నాకు ఇక్కడ ఉండాలని అనిపించట్లేదు, నాకు ఈ జీవితం మీద విరక్తి పుడుతుంది, విసుగు అనిపిస్తుంది, ఐ కెనాట్ గో అహెడ్, ఇక నా వల్ల కాదు అని చాలాసార్లు డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం. బట్ యునో టుడే గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ ఆల్ ఆఫ్ అస్. గాడ్ విల్ take that wilderness experiences to make you a great person. ఆ విల్డర్నెస్లోనే దేవుడు మోషేను దర్శించాడు. ఆ బర్నింగ్ బుష్, మండుచున్న పొద దగ్గరకు దేవుడు మోషేను ఆకర్షించాడు. మోషే అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. బహుశా నేను అనుకుంటాను అన్నోన్ పర్సన్ ఆ అరణ్యంలో ఆ కొండ మీద ఆ పొదలో నుంచి మోషే మోషే ఫస్ట్ థింగ్ దేవుడు మాట్లాడింది ఏంటంటే తన పేరు పెట్టి దేవుడు మోషే అని పిలిచాడు. హల్లెలూయా. కనుక నీ పేరు తెలుసు దేవునికి, నీ జీవితం తెలుసు. మోషేను దేవుడు ఆ బర్నింగ్ బుష్ దగ్గర దేవుడు అతన్ని దర్శించినప్పుడు చూడండి, నాకు ఒక మాట ఇక్కడ గుర్తొస్తుంది. అదేంటో తెలుసా? దేవుడు నిన్ను చూస్ చేసుకున్నాడు. నువ్వు అడవిలోకి వెళ్ళినా, నువ్వు డెజర్ట్లోకి అరణ్యంలోకి వెళ్ళినా, నువ్వు సముద్రంకి వెళ్ళినా, నువ్వు కొండ మీదకి వెళ్ళినా, నువ్వు లోయలోకి వెళ్ళినా, దేవునికి నువ్వు కావాలి కాబట్టి నిన్ను ఎక్కడి నుంచైనా నువ్వు పట్టుకొచ్చుకుంటాడు. మీకు అర్థమైందా? అరణ్యంలో ఎక్కడికో వెళ్ళిపోయాడు, అడ్రస్ లేదు. ఇప్పట్లాగా మనకి లొకేషన్స్ ఆన్ చేసుకోవడానికి గూగుల్ మ్యాప్ కూడా లేదు కదా అప్పుడు. మరి ఎలా అంటే దేవుడు ఎంచుకుంటే ఎక్కడ నుండైనా సరే నేను పట్టుకొచ్చి దేవుడు వాడుకోవడానికి ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. నా వల్ల కాదు ప్రభువా, ఐఎమ్ నాట్ కేపబుల్, నేను మాట్లాడలేను, నాకు ధైర్యం లేదు అని ఎన్ని రకాలుగా మోషే తప్పించుకోవాలని అనుకున్నాడు. కానీ దేవుడు నిన్ను చూస్ చేసుకుంటే యు కెనాట్ ఎస్కేప్. నువ్వు వాడబడాల్సిందే. నువ్వు చేయాల్సిన పని నువ్వే చేయాలి, అంతే. దానికి నీకు ఏమైనా కావాలంటే నీకు ఏ సపోర్ట్ అయినా ఇస్తాడు, కానీ అది నువ్వే చెయ్యాలి. ఓకే, ఇక్కడ మోసెస్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది, ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించాడో అక్కడ నుండి తన జీవితాన్ని ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ హీ యూజ్డ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని కొరకు మోషే వాడబడ్డాడు. దేవుడు ఆయన విలువేంటో దేవుడు అక్కడ మోషేకు నేర్పిస్తూ, నేను ఉన్నాను రా మోషే, నేను నిన్ను వాడుకుంటానని. కనుక నీలో ఉన్నవాడు ఎవరో నువ్వు గుర్తించగలిగితే దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. నీలో ఉన్నవాడెవరో నువ్వు గుర్తించగలిగితే నీ చుట్టూ ఎన్ని ఆటంకాలున్నా, నీ చుట్టూ ఎన్ని అవరోధాలున్నా, నీ చుట్టూ ఎన్ని అడ్డంకులున్నా కూడా నీలో ఉన్నవాడెవరో నువ్వు గుర్తించగలిగితే నీ ముందున్న ఎన్ని సవాళ్ళైనా నువ్వు వాటిని జయించడానికి దేవుడు తన కృపనికి అనుగ్రహిస్తాడు. చాలాసార్లు మనుషులందరూ మనల్ని ఏమనుకుంటారో అదే మన జీవితం అనుకుంటాం. ఎన్నోసార్లు మనం వినుంటాం యబ్బేజు గురించి. యబ్బేజుని చూసినప్పుడు వాళ్ళ అమ్మనింది, వేదనతో ఇతన్ని కన్నాను కాబట్టి వేదన అనే పేరు పెట్టింది ఆయనకు. అతను చూసిన వాళ్ళంతా, అరే ఏంట్రా మీ అమ్మను అంత బాధ పెట్టావంట. అందరూ చూసిన వాళ్ళంతా వేదన వేదన వేదన. అతను చూసి ఎంతమంది నవ్వారో, అతను చూసి ఎంతమంది ఇబ్బంది పడ్డారో, అతన్ని ఏ అకేషన్కి ఏ ఫంక్షన్లకి పిలవలేదేమో. కారణం ఏంటంటే వీడు ఎక్కడ చూసినా వేదనే. వాళ్ళ అమ్మకి ఇంత వేదన తెచ్చిపెడితే వాడి లైఫ్ అంతా కూడా వేదనే. కానీ యబ్బేజు అనుకున్నాడు, ప్రభువా ఎవరో ఏదో అన్నారని నా జీవితాన్ని వాళ్ళిచ్చిన పేరుతో బతకాలని కోరుకోవట్లేదు. ఐ వాంట్ టు బ్రేక్ దట్ చైన్ ఇన్ మై లైఫ్ లార్డ్. నా జీవితంలో ఈ పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను, నా బ్రతుకు దీవెనకరంగా ఉండాలని అనుకుంటున్నాను. వాళ్ళేదో పెట్టిన ఆ వేదన నా జీవితంలో క్యారీ అవ్వడానికి వీల్లేదు ప్రభువా, కెన్ యూ చేంజ్ మై లైఫ్. దేవుని సన్నిధిలో యెహోవాకు మొరపెట్టి అని ఉంటుంది బైబిల్లో. దేవుడు ఆయన మొర ఆలకించి తన సహోదరుల కంటే దేవుడు యబ్బేజును ఆశీర్వదించాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించవచ్చా? హల్లెలూయా. అతను చేసిన ప్రార్థన. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, నో హూ యు ఆర్. డోంట్ లివ్ ఆన్ అదర్స్ ఒపీనియన్ అబౌట్ యూ. కోపిష్టిది అని అన్నారనుకో, ఇక నువ్వు ఫిక్స్ అయిపోద్దు నేను ఒక కోపిష్టిదాన్ని అని. వై డోంట్ యూ చేంజ్? నీ బిహేవియర్ని ఎందుకు మార్చుకోకూడదు?
ఏ విషయంలో ప్రజలు నిన్ను హింసిస్తున్నారో, ఏ విషయంలో నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారో, ఏ విషయంలో నీ మీద దూషిస్తున్నారో, నిన్ను పాయింట్అవుట్ చేస్తున్నారో, అది నీ జీవితం కాదని ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవాలి. రెండవదిగా మనం నేర్చుకోవాల్సిన మరొక మాట ఏంటంటే, డూ వాట్ యు కెన్. నువ్వేం చేయాలో అది చేసే. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు అందరూ అభినందిస్తారని ఎప్పుడు అనుకోవద్దు. యామ్ ఐ రైట్? ఎస్ ఆర్ నో? ఎస్. మనం ఒక పని చేస్తాం, అది మనకు బాగా అనిపిస్తుంది, కానీ అందరికీ నచ్చదు. కొన్నిసార్లు లేడీస్, ఉమెన్ అంటే అందరు చేస్తారో నాకు తెలియదు, కానీ చికెన్ కూరలో ఒక్కోసారి పుదీనా వేస్తాం, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇలా వండితే ఇష్టం, కొంతమందికి అది నచ్చదు. నాకు టమాటా కూర అంటే ఇష్టం, అట్లాని మీ అందరికి నచ్చాలని లేదు కదా. ఈరోజు టమాటా కూర నేను తినలేదులే. ఇంకా మీకు అర్థమైందా? నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, కానీ నీకు నచ్చాలని నేను అన్నీ చేయక్కర్లేదు. కొన్నిసార్లు చర్చ్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మనం చేసేది అందరికీ నచ్చదు. నచ్చవలసిన వాడికి నచ్చితే చాలు. హల్లెలూయా. ఆయనకు నచ్చితే చాలు. మనకు కావాల్సిందంతా, మన మెయిన్ ఫోకస్ అంతా ఆయనకు నచ్చాలి, ఆయన నచ్చాలి. లోకంలో ఎంతమంది నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి, ఆయనకు నచ్చితే చాలు. ఎవరో ఏదో అంటున్నారని సంఘంలో కానీ మన ఫ్యామిలీలో కానీ మనకు వెనక వస్తున్న గాసిప్స్ని మనం పట్టించుకుంటే మనం అస్సలు ముందుకు పోలేం. ఎప్పుడైనా మీరు లెమన్ అండ్ స్పూన్ ఆడారా? స్పూన్లో లెమన్ పెట్టి నోట్లో పెట్టుకొని పరిగెడతా ఉంటారు కదా, ఆ ఫినిష్ లైన్ చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. మధ్యలో ఎవరైనా అయ్యో నీ నిమ్మకాయ పడిపోయింది అన్నారనుకోండి, ఏం చేస్తారు? స్పీడ్గా ఇట్లా తిరుగుతారు కదా. మన లెమన్ మన స్పూన్లోనే ఉంటుంది, కానీ పక్కన వాళ్ళు ఏం చేస్తారు? చాలా తెలివిగా అయ్యో పడిపోతుంది అనగానే టక్కుమని ఇట్లా తిరుగుతారు. అంటే దే ట్రై టు డిస్ట్రాక్ట్ యూ. నేను ఫైనల్గా ఫినిష్ లైన్కి వెళ్ళనీయకుండా వాళ్ళు నేను డిస్ట్రాక్ట్ చేశారు. నువ్వు వాళ్ళ మాట వినటం వల్ల నీ చేతుల్లో ఉన్న ఆ పోరాటంలో ఓడిపోయావు. అటు చూడకుండా పడితే పడింది, నాకు తెలుసు కదా పడలేదని, నేను వెళ్ళిపోతాను కదా అని చెప్పి అటు ఇటు చూడకుండా నువ్వు వెళ్ళిపోతే నీకు గెలుస్తావు. కానీ నువ్వు ఆ మాటలు ఈ మాటలు విన్నావంటే నువ్వు ఓడిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. సో యూ హ్యావ్ టు డూ వాట్ యు కెన్. నువ్వు ఏం చేయగలవో అదే చేయి. మించి దేవుడిని అడగట్లే, నువ్వు చేయలేని దేవుడిని అడగట్లేదు, కానీ నువ్వు ఏది చేయగలవో అదే చేయి. బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన మీకు చూపిస్తాను రండి. గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 12, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 3వ వచనం. సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్తున్నాను. 3వ వచనంలో అందరూ ఒకవేళ మీ బైబిల్స్ ఉంటే మీరు నాతో పాటు కలిసి చదువుదాం. యోహాను సువార్త 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనేను. మేరీ యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటుంది ఎప్పుడు, కేర్ ఆఫ్ అడ్రస్. ఐఎమ్ సారీ, ఈ క్వశ్చన్ అడగొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మే ఐ నో వాట్ ఈజ్ యువర్ కేర్ ఆఫ్ అడ్రస్? కొంతమంది ఆ టీ బండి దగ్గర, ఆ కేఫ్లో, ఆ టీ స్టాల్ దగ్గర, ఆ సిస్టర్ వాళ్ళ ఇంట్లో, ఆ షాప్లో, లేకపోతే ఆ ఇంటి అరుగు దగ్గర ఎక్కడికో తిరుగుతూ ఉంటారు. లేస్తే పలానా చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ మేరీ దగ్గర మనం నేర్చుకోవాల్సింది, ఎప్పుడైతే ఆమె పేరు ఉంటుందో ఖచ్చితంగా అక్కడ వేసే పాదాలు ఉంటాయి. ఆమె ఎక్కడ దొరుకుతుంది మేరీ అంటే మీరు ఎక్కడైనా ఎత్తుక్కోండి. లాజర్ వాళ్ళ సిస్టర్ మేరీ మీరు బైబిల్లో ఎక్కడన్నా ఎత్తుక్కోండి, ఆమె పేరు దగ్గర యేసయ్య పాదాలు ఉంటాయి. అంటే ఎక్కడ ఉండదు, ఆమె యేసయ్య పాదాల దగ్గర ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఆఫ్ మేరీ. వాట్ అబౌట్ యూ? వాట్ ఈస్ యర్ ఫేవరెట్ ప్లేస్? ఎక్కడ ఉండడానికి ఇష్టపడతావు? మేరీ అయితే యేసయ్య పాదాల దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది. సరే, ఎన్నో ఉన్నాయి మేరీ దగ్గర మనం నేర్చుకోవాల్సింది. కానీ ఈమె ఏం చేసిందో తెలుసా? జాన్ 12th చాప్టర్లో యేసయ్య పాదాల దగ్గర కూర్చొని విలువైన అత్తరు బొడ్డి తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పగలగొట్టింది. ఒక మంచి పని చేయాలనుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఈరోజు ఐ వాంట్ టు ప్రైజ్, ఐ వాంట్ టు ఆనర్ గాడ్ బై గివింగ్ ద మోస్ట్ ప్రెషస్ థింగ్ ఆఫ్ మై లైఫ్. ఇంతకుముందు ఆ పెళ్ళిళ్ళకు ఆడపిల్లలకు కట్నాలు ఇచ్చేటప్పుడు అత్తరు ఇచ్చేవాళ్ళు కానుకగా. ఈ రోజుల్లో కట్నాలకి స్థలాలు, పొలాలు, బంగారం ఇస్తున్నట్లుగా ఆ రోజుల్లో కానుకగా అత్తరు ఇచ్చేవాళ్ళు. ఈ అత్తరు తన భవిష్యత్తుకు సంబంధించింది. షీ గేవ్ ఆల్ ఆఫ్ హర్ ఫ్యూచర్ టు ద లార్డ్.
దేవునికి అప్పగించింది. ఆమె ఎప్పుడైతే అత్తరు పొడి వేసే పాదాల దగ్గర పగలగొట్టిందో అక్కడ చూస్తే ఇల్లు అత్తరు వాసనతో నిండాను. అందరూ ఏమంటున్నారు? వాట్ ఏ వేస్ట్ అంటున్నారు. కానీ ఆమె హృదయం ఏమంటుందో తెలుసా? వాట్ మోర్ కెన్ ఐ గివ్ టు ద లార్డ్. దేవునికి ఇంకా నేను ఏమిచ్చి ఆయన సంతోషపెట్టగలను అని ఆమె చూస్తుంది. సో ఆమె ఏం చేయగలదో అది చేస్తుంది. ఈరోజు నీ జీవితంలో దేవుని కొరకు నువ్వేం చేయగలవో అది నువ్వు చేస్తున్నావా? నీ ఇంటి పని, నీ కుటుంబ పని, నీ ఆఫీసు, నీ ఉద్యోగంలో నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మేబీ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఇట్. బట్ ఐ వాంట్ టు క్వశ్చన్ యూ, వాట్ అబౌట్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిల్డింగ్ ఆఫ్ ద లార్డ్స్ కింగ్డమ్? దేవుని రాజ్య నిర్మాణంలో నీ పాత్ర ఏంటి? వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ఇట్? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద లార్డ్? జస్ట్ క్వశ్చన్, లెట్ us క్వశ్చన్ అవర్ సెల్స్. దేవుని కొరకు నేనేం చేస్తున్నాను? నా జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది. వెన్ ఐ వాజ్ ఇంటర్ చదువుకునేటప్పుడు నేను దేవుని కోసం ఏదైనా చేయాలని చాలా భారంతో ఒక లెటర్ రాసుకున్నాను, ఒక డైరీలో రాసుకున్నాను. ఏమనంటే, దేవా నేను కీబోర్డ్ ప్లే చేయాలి, దేవా నేను కొరియోగ్రఫీస్ అంటే స్పిరిచువల్గా ఒక మీనింగ్ఫుల్ కొరియోగ్రఫీస్ నేను చెయ్యాలి, సాంగ్స్ రాయాలి, బుక్స్ రాయాలి, వర్షిప్ లీడ్ చేయాలి, యూత్ మీటింగ్ లీడ్ చేయాలి, చిల్డ్రన్ మినిస్ట్రీ లీడ్ చేయాలి, ఉమెన్ మినిస్ట్రీ లీడ్ చేయాలి. చూడటానికి ఇప్పుడు చాలా ఫన్నీగా ఉంటుందేమో కానీ వినే వాళ్ళకి దిస్ వాజ్ ఆల్ మై పాయింట్స్ అనమాట. ఇవి ఈ పాయింట్స్ రాసుకున్నాను. బట్ ఐఎమ్ జీరో ఎట్ దట్ టైం. నేను ఏమీ చేయలేదు అప్పుడు, జస్ట్ చిల్డ్రన్ మినిస్ట్రీ ఒక్కటే చేస్తుండేదాన్ని. కానీ నేను ఇవన్నీ రాసుకున్నాను, ఎన్నో రాసుకున్నాను, వాటి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుండేదాన్ని. ఈరోజు దేవుడు, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను ఏమైతే రాసుకున్నానో వాటిని అన్నింటినీ ఈరోజు దేవుడు ఫుల్ఫిల్ చేశాడు. హల్లెలూయా. ఏ విషయాల కొరకు నేను దేవుణ్ణి అడిగానో వాటిని అన్నిటినీ ఇంకా చెప్పాలంటే వాటికి మించి ప్రభు నన్ను వాడుకోవడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. మీరు అనుకుంటున్నారేమో నేను చాలా గ్రేట్ అని. కానే కాదు. ఐఎమ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద వేస్ట్ ప్రోడక్ట్. సామర్థ్యం లేని నన్ను, జ్ఞానం లేని నన్ను, వివేకం లేని నన్ను, ఎందుకు పనికిరాని నన్ను దేవుడు వాడుకుంటే మిమ్మల్ని వాడుకోడా? దేవుని రాజ్యం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ప్యాకేజ్ ఎంత, ఎన్ని మంత్స్ పనిచేసావు, ఏ కంపెనీస్లో చేసావు, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, నువ్వెంతమందికి పోషణ ఇచ్చావు, నువ్వెంతమంది పిల్లలను కన్నావు, నీ ఫ్యామిలీ ఎలా పొజిషన్ ఎలా మార్చుకున్నావని అడగడు. కానీ పరలోక రాజ్యానికి నేను రానివ్వటానికి నువ్వు నా కోసం భూమి మీద ఏం చేసావు? దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ యూ విల్ హ్యావ్ వెన్ యూ ఎంటర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఐ జస్ట్ వాంటెడ్ టు థింక్ వాట్ విల్ యూ ఆన్సర్. ఏం సమాధానం చెప్తా? ఎందుకు రానియాలని అడిగితే ఏం చెప్తా? ప్రభా నేను భూమి మీద నేను చాలా పెద్ద కంపెనీలో వర్క్ చేశానని చెప్తావా? దట్ విల్ నాట్ వర్క్. ప్రభా నేను పెద్ద బిల్డింగ్ కట్టానని చెప్తావా? ఎందుకు పనికిరాదు. కానీ దిస్ ఈజ్ మై ప్రేయర్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. దాని కొరకు నేను కూడా ప్రార్థన చేస్తూ ప్రయాసపడుతున్నాను. నన్ను ప్రభు నిన్ను ఎందుకు రానియాలంటే, నేను ఇలా పక్కకు జరిగితే నా వెనకాల చాలామంది ఆత్మలు కనబడాలా. సో మెనీ పీపుల్ స్టాండింగ్ బిహైండ్ మీ టెల్లింగ్ దట్ ప్రభా ఈ సహోదరి వల్ల నేను రక్షణ పొందాను, ఈ సహోదరి ద్వారా నేను రక్షణ పొందాను చెప్పగలగాల. విస్తారమైన ఆత్మలు తీసుకెళ్ళాలా. మీరు ఎప్పుడైనా ఎవరైనా ప్రేమించే వాళ్ళ ఇంటికి వెళ్తే మీరు ఎట్లా వెళ్తారండి? ఎవరినైనా మీరు బాగా ఇష్టపడుతున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్తారా? బనానాస్, వాటర్ మిలన్, యాపిల్, గ్రేప్స్, దానిమ్మలు అన్నీ పట్టుకొని వెళ్తాం. అంటే వీ వాంట్ టు షో అవర్ లవ్. బెస్ట్గా చూపించాలని ఎన్ని పట్టుకెళ్ళగలిగితే అన్ని పట్టుకెళ్తాం కదా. పరలోకమందు నా తండ్రి మీద మీకు ప్రేమ ఉందా? డూ యూ రియల్లీ లవ్ గాడ్? దెన్ వాట్ ఆర్ యూ ప్రిపేరింగ్ టు టేక్? ఏం తీసుకెళ్దామని ఎదురు చూస్తున్నారు? ఏం తీసుకెళ్దాం? ఈ లోక సంబంధమైనది ఏది కూడా పరలోకంలో చెల్లదని గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ ఎ వేకప్ కాల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు డూ వాట్ వీ క్యాన్ ఫర్ గాడ్. దేవుని కోసం ఏదైనా చేయాలన్న భారం, ఆశ మనకు ఉండాలి. డోంట్ కేర్ అబౌట్ ద నెగిటివ్ థింగ్స్ అరౌండ్. అందరు మన గురించి ఏం మాట్లాడుతున్నారని అక్కడున్న
గాసిప్స్ అన్నీ మనం కేర్ చేస్తూ ఉంటే మనం ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతాం. ఇందాక మీకు చెప్పాను లెమన్ అండ్ స్పూన్ మీద గుర్తుపెట్టుకోండి. అలా వెళ్తున్నప్పుడు చాలామంది నువ్వేం డిఫరెన్స్ తీసుకొస్తావు, నువ్వేం చేస్తావు, నీ వల్ల అవుతుందా అని ఎన్నో మనకి ఆటంకాలు అవరోధాలు మన చుట్టుపక్కల వస్తూ ఉంటాయి. వాటిని కేర్ చేస్తే మనం ముందుకెళ్ళలేము. మేరీ అలబాస్టర్ బాక్స్ ఏసే పాదాల దగ్గర పగలు కొట్టడానికి వెళ్తున్నప్పుడు ఏంటి ఎక్కడికంటే ఏసే దగ్గరకా అవసరమా ఇంత కాస్ట్లీది, అది కూడా ఆయన పాదాల మీద పడేయడానికి? ఎస్, ఇంకా ఎంత ఇచ్చినా కూడా తక్కువే ఆయనకి, ఇంక ఏమిచ్చినా కూడా తక్కువే. ఇది మన మనసు అయి ఉండాలి. కనుక రెండవదిగా డూ వాట్ యు క్యాన్. చాలామంది చేయలేము అని అనుకుంటాం, కానీ వాళ్ళు ఎవరో మన మీద మాట్లాడుతున్న మాటలను ప్రూవ్ చేసుకోవడానికి మన టైం వేస్ట్ చేసుకోవద్దు. చాలామంది యూ వాంటెడ్ టు ప్రూవ్ అనమాట. నీకు తెలుసా అసలు నా ఇంటెన్షన్ అది కాదు, నేను ఇప్పుడు అసలు జరిగింది ఏంటంటే అన్నెసెసరీ. నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి పరిగెత్తొద్దు. గాడ్ విల్ ప్రూవ్ ఇన్ హిస్ పర్ఫెక్ట్ టైం, బట్ యూ డూ వాట్ యు క్యాన్. అందరూ వాట్ ఏ వేస్ట్ అంటా ఉన్నారు, కానీ మరియా వాటిని పట్టించుకోలేదు. ఆమె దేవుని కొరకు నిలబడింది. స్త్రీలు ఏం చేస్తారు, వీళ్ళ వల్ల ఏమవుతుంది, వీళ్ళు ఏం చేయగలరు, ఆఫ్టర్ ఆల్ ఉమెన్ వీళ్ళు ఏం చేస్తారు అని అంటుంటారు చాలామంది. వీళ్ళు ఏమి చేతగనులు, వీళ్ళు ఏం చేయలేరు. ఓన్లీ ఆడవాళ్ళని కొన్ని సంఘాల్లో అసలు నోరు కూడా తెరవనివ్వరు, ప్రార్థన చేయనివ్వరు, హల్లెలూయా చెప్పనివ్వరు, చప్పట్లు కొట్టనివ్వరు, చేతులు ఎత్తకూడదు అంటారు. కంప్లీట్గా వాళ్ళని హోల్డ్ చేసేస్తారు. నేను కూడా చాలా బాధపడేదాన్ని. ప్రభా మా ఉమెన్ మాట్లాడకూడదా, వాక్యం చెప్పకూడదా, వాడబడకూడదా ప్రభా, ఏంటి ప్రభా అని చాలా బాధపడుతుంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు నాతో కూడా ఒక మాట మాట్లాడాడు. చూద్దాం అందరం ఒకసారి. గలతీ పత్రిక 3:28. దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దేవుడు మనల్ని సెపరేట్గా చూడట్లేదు, మనందరినీ కలిపి చూస్తున్నాడు. కాబట్టి మనము దేవుని చేతుల్లో వాడబట్టడానికి యోగ్యులమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అసలు ఆడవాళ్ళు మాట్లాడకూడదు అని అనుంటే సమరయ స్త్రీని దేవుడు సమరయ పట్టణానికి వాడబడ్డానికి ఛాన్స్ ఇచ్చేవాడు కాదేమో కదా. ఎస్తేర్ని దేవుడు వాడుకోలేదా? సమరయ స్త్రీని దేవుడు వాడుకోలేదా? దెబోరాను దేవుడు వాడుకోలేదా? ఆ సమాధిలో నుండి తిరిగి లేచిన యేసుని గురించి, రెజరక్షన్ గురించి మాట్లాడింది ఎవరండి? ఎవరు మాట్లాడారు చెప్తారా? మగ్దలేనే మరియా కదా. పునరుత్థానుడైన యేసయ్య తిరిగి లేచాడని అందరు డిసైపుల్స్కి చెప్పింది వమనే కదా. దేవుడు వాడుకుంటాడు. అట్లని చెప్పి మనము ఇతరులను పురుషులే కానీ స్త్రీలే కానీ వాళ్ళని తక్కువ చేయటం కానీ డామినేట్ చేయడానికి కానీ ప్రయత్నం చేయొద్దు. కానీ బ్యూటీ ఆఫ్ సబ్మిషన్, తమ సొంత భర్తలకు లోబడుతూ వారిని గౌరవిస్తూ దేవుని మందిరంలో మనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాలి. నెంబర్ 1 చెప్తారా ఒకసారి? మర్చిపోయారా? గుర్తుపెట్టుకున్నారా? నెంబర్ 1 నో హూ యు ఆర్. నెంబర్ 2 డూ వాట్ యు కెన్. నువ్వేం చేయగలవో అది చెయ్యి. దేవుని దగ్గర నువ్వు చెయ్యలేనిది దేవుడు అడగట్లేదు, నీ స్థాయికి మించి దేవుడు అడగట్లేదు, కానీ నీ వల్ల ఏమవుతుందో అది చెయ్యి. నెంబర్ 3 లాస్ట్ థింగ్, యూజ్ వాట్ యు హ్యావ్. నీ దగ్గర ఏది ఉందో అదే దేవునికి. ప్రభా నేను చాలా ప్యాషన్తో ఉన్నాను ప్రభా, నేను వాడబడాలని ఆశపడుతున్నాను, కానీ ఆ సిస్టర్ లాగా నేను పాడలేను, ఆ సిస్టర్ లాగా నేను వర్షిప్ లీడ్ చేయలేను, ఆ సిస్టర్ లాగా అంత ధైర్యంగా నేను మాట్లాడలేనని వాళ్ళని వీళ్ళను చూసుకొని కంపేర్ చేసుకోవద్దు. నువ్వు కంపేర్ చేస్తే అస్సలు ఎదగలేవు. ఇందాక సిస్టర్ దివ్య డేవిడ్ గారు చెప్పారు కదా, లాస్ట్ పాయింట్, యు ఆర్ యూనిక్. నీలాగా ఎవరు ఉండలేరు, నీలాగా ఎవరు చేయలేరు, నీలాగా ఎవరు జీవించలేరు. నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి, ప్రత్యేకంగా దేవుడు నిన్ను సృష్టించాడు. కనుక నీవు గాడ్ ఆల్వేస్ యూజెస్ ది ఆర్డినరీ పీపుల్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. దేవుని డిసైపుల్స్ అందరు ఎలా ఉన్నారు? డిసైపుల్స్ని దేవుడు లోకంలో మీరందరూ చాలామంది జాబ్స్ చేస్తున్నారు కదా, ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు మీకు ఎంత కాంపిటీషన్ ఉండొచ్చు కదా, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ నిలబడినప్పుడు బెస్ట్ కావాలి, బెస్ట్ కమ్యూనికేటర్ కావాలా, చక్కగా ఉండాలా, ప్రజెంటేషన్ మంచిగా ఉండాలా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ బాగుండాలని చెప్పి చాలామంది లోకంలో వాళ్ళకున్న సామర్థ్యాల మీద ఆధారపడతారు. కానీ దేవుడైతే తనకున్న దేవుడు ఎవరైతే అందుబాటులో
అందుబాటులో ఉంటారో, ఎవరైతే అవైలబుల్గా ఉంటారో వాళ్ళనే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ ఆయనకు అవసరం లేదు. దేవుడు నేను వాడుకోవాలని అనుకున్నప్పుడు దేవుని చేతుల్లో నీ జీవితాన్ని అప్పగించుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను వాడుకుంటాడు. కనుక ఐడెంటిఫై యువర్ గిఫ్ట్. దేవుడు నీకు ఏమిచ్చాడో ఆ తలాంతును గుర్తు చేసుకో. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దామా? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 36th verse. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలుండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసిండెను. షీజ్ అ టైలర్. టైలర్ తెలుసా మీ అందరికీ? అందరూ వెళ్తాం కదా డ్రెస్సులు కుట్టించుకోవడానికి. ఈ దోర్కా అనే ఈమె, తబితా అనే ఈమె టైలర్, బట్టలు కుడుతుంది. వాడబట్టడానికి ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి. వాడబట్టడానికి స్టేజ్ అక్కర్లేదు, మైక్ అక్కర్లేదు, ఇంకేదో పుల్పిట్ అక్కర్లేదు. కానీ నువ్వు వాడబడాలన్న ఆశ నీకుంటే ఎట్లయినా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. తబితా షీజ్ అ టైలర్. బట్టలు కుట్టే ఆమెను దేవుడు ఎలా వాడుకున్నాడంటే, వాళ్ళ ఇంటికి వస్తున్న పూర్ విడోస్, అందరి చేత తృణీకరించబడిన వారు, అందరి చేత మరి తక్కువ చేయబడిన వాళ్ళు, అందరూ వారిని తక్కువ చేసి చిన్న చూపు చూస్తూ ఉంటే ఈ తబితా ఏం చేసిందో తెలుసా? తనకు వచ్చిన ఆ చిన్న నీడిల్, సూది లేకుండా టైలర్ని ఇమాజిన్ చేసుకోవచ్చా? సూది చాలా ఇంపార్టెంట్ కదా టైలర్కి. దాట్ వాజ్ ద ఇన్స్ట్రుమెంట్ షీ యూజ్డ్ ఇట్. ఆ నీడిల్ని దేవుని మహిమ కొరకు వాడి తనలో ఉన్న దేవుని ప్రేమను ఇతరులకు అందించడానికి ఆ నీడిల్ని ఉపయోగించింది తబితా. ఏం చేసిందో తెలుసా? ఒక నీడిల్ ఏం చేస్తుందండి ఆఫ్టర్ ఆల్ అని ఎన్నిసార్లు మన కింద మీద పడేసుకున్నాం కదా నీడిల్. కానీ ఈమె లైఫ్లో ఆ నీడిలే దేవుని ప్రేమను అందించడానికి ఒక సాధనంగా మారిపోయింది. ఎంతమంది వీడియోస్ వస్తుండేవాళ్ళు, ఆమె చూపించే ప్రేమ, ఆమె మాట్లాడుతున్న మాటలు చూసి చాలామంది సంతోషపడి. ఒకసారి సిక్కై ఆమె చనిపోతే వాళ్ళందరూ అంటున్నారు, ఆమె కుట్టిన బ్లౌజులు, ఆమె కుట్టిన బట్టలు చూపిస్తాయా, ఈ దోర్కా మా మీద ఈ ప్రేమను చూపించింది. నీకో నేను వేసుకున్న బట్టలు ఆమె కుట్టింది, ఈ డ్రెస్ ఆమె కుట్టింది, ఇది ఈమె కుట్టించిన డ్రెస్సే అని అందరూ ఆమె చేసిన పనుల గురించి చెప్పుకుంటున్నారు. దోర్కాకు మైక్ లేదు, దోర్కాకు టాలెంట్లు అంటే సింగింగ్ టాలెంట్ లేదేమో, ప్రీచింగ్ టాలెంట్ లేదేమో, షీఈ్ నాట్ ఎ వర్షిప్ లీడర్, బట్ షీఈ్ ఎ టైలర్. ఈవెన్ దెన్ షీ యూస్డ్ దాట్ నీడిల్ ఫర్ గాడ్స్ గ్లోరీ. నువ్వేం చేస్తావో, నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏ వర్క్ ప్లేస్లో ఉన్నావో ఆ ప్లేస్లో నీవు దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆ మేరీ అక్కడ అత్తరు పగలగొట్టినప్పుడు ఆ మాట ఉంది కదా జాన్లో, ఇల్లు అత్తరు వాసనతో నిండే. ఇల్లు అత్తరు అంటే ఈమె ఇక్కడ పగలు కొడితే ఆ సువాసన ఆ గదంతా వ్యాపించింది. నీ జీవితంలో నుండి వచ్చే సువాసన నీ ఇల్లంతా వ్యాపిస్తుందా? నీ ఉద్యోగ స్థలంలో వ్యాపిస్తుందా? నువ్వు వెళ్తున్న చర్చిలో వ్యాపిస్తుందా? ఇతరులను ప్రభావితం చేసేటటువంటి సువాసన నీ జీవితంలో నుంచి ఇతరులకు అందుతుందా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనమే మన జీవితానికి బ్లెస్సింగ్గా ఉండాలి. మన బ్రతుకులు, మన ప్రార్థనలు, మన జీవితం, దేవుని పట్ల మనకున్న భక్తి మన కుటుంబానికి, సంఘానికి, మన వర్క్ ప్లేస్కి బ్లెస్సింగ్గా ఉంటే ఎంత గ్రేట్ కదా. యాకోబును బట్టి దేవుడు లాబాను దీవించాడు, యోసేపును బట్టి దేవుడు ఫరోను దీవించాడు. నిన్ను బట్టి ఎవరిని దీవిస్తున్నాడు? మనం ఎవరి కోసం బ్లెస్సింగ్గా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నేను ముగింపులోకి వస్తున్నాను. మొట్టమొదటిగా నువ్వెవరివో తెలుసుకో. రెండవది, నువ్వేం చేయగలవో అది చెయ్యి. మూడవది, నీ దగ్గర ఏముందో అది వాడు. దావీదు గొల్యాతును జయించడానికి సౌలు ఆయుధాలను ఇస్తుంటే ఇవి నాకు అవసరం లేదు, నాకు వాడుకైంది ఒకటి ఉంది. అంత పెద్ద గొల్యాతు 40 రోజుల నుంచి మాట్లాడుతున్నాడు. మా దగ్గరున్న సైనికులందరూ ఆయుధాలు పట్టుకొని చేతగానోళ్ళు అయిపోయారు, ఇంత గొప్ప రాజు నేను కూడా చేతగానోళ్ళు అయిపోయాను, నువ్వేం చేస్తావు ఇంత లేవు కానీ అని అంటుంటే వాడుకైన వడిసెల రాయి తీసుకున్నాడు. ఒక్కడే అయిపోయాడు. గొల్యాతు ఎదురా గొల్యాతు ఎదురుగా ఒక్క చిన్న దావీదు వడిసెల రాయి పట్టుకున్నాడు. అదే ఉంది ఆయనకి, ఆయన చేతుల్లో అదే ఉంది. కానీ ఎప్పుడైతే అది తీసుకొని వాడటం మొదలుపెట్టాడో దేవుడు దావీదు పక్షంగా నిలబడ్డాడు. సో
నీ దగ్గర ఏముంది అనేది అది పెద్ద టాలెంట్ అవసరం లేదు, కానీ నువ్వేమి చేయగలవో ఆ పని చేయి. కొంతమంది లైఫ్స్లో అయినా ఒక డిఫరెన్స్ తీసుకురాగలిగితే, నీ ఫ్యామిలీలో, నీ చర్చ్లో, నీ వర్క్ ప్లేస్లో డిఫరెన్స్ తీసుకొస్తే తప్పకుండా దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. కనుక కొన్ని జీవితాలు చాలా విరిగిపోయిన వారు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని ప్రేమను అందిస్తే వాళ్ళ జీవితాలు కట్టుబడతాయి. వారి కొరకు మనం ప్రార్థన చేస్తే అదొక బ్లెస్సింగ్గా ఉంటుంది. ముగింపులో నేను ఒక మాట చెప్తాను. ఒక సిస్టర్ మా చర్చ్కి వచ్చేది. ఆమె ఒకప్పుడు అప్పుడే సండే సర్వీస్ అయిపోయింది, మేమందరం ఇంట్లో ఉన్నాం. ఒక ఆమె నేపాలి ఆమె చాలా ఏడ్చుకుంటూ ఆమె చర్చి దగ్గరకు వచ్చింది. ఆమె ఎవరో తెలీదు, ఆమె భాష రాదు, బాగా బోరున ఏడుస్తూ ఉంటే ఏమైందమ్మా అని అంటే, చచ్చిపోవాలనుకొని వచ్చానండి, ఇక్కడ చెరువు ఉంటుంది మా దగ్గర, ఆ చెరువులో పడి చనిపోవాలని అనుకున్నాను. లాస్ట్కి ఇలా తిరిగేసరికి క్రాస్ కనిపించింది. ఆ క్రాస్ చూడగానే ఎందుకో నాకు ఒక్కసారి చనిపోయే ముందు ఆ సిలువ దగ్గరికి వెళ్ళాలని అనిపించింది అని, అందుకే ఆ సిలువ దగ్గరికి వచ్చానని చర్చికి వచ్చిందనమాట. ఆమెను చూసినప్పుడు ఆమె నేను ఎప్పుడు చూడలేదు, కానీ నాలో ఉన్న దేవుని ప్రేమ ఆమెను గట్టిగా పట్టుకొని, అమ్మా నువ్వు చావాల్సిన అవసరం లేదు, నీ కొరకు ఆల్రెడీ ఒక వ్యక్తి చనిపోయాడు, ఇప్పుడు నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, నీ జీవితంలో నువ్వు ధైర్యం తెచ్చుకొని బ్రతకాలి, ఈ సవాళ్ళన్నీ నువ్వు జయించాలని తన కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె జీవితాన్ని కట్టాడు. ఈరోజు ఆమెని కదిలించి నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే దేవుడు నిన్ను ఇంత బ్లెస్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఖచ్చితంగా నా పేరు చెప్తుందా లేదా? ఒకప్పుడు నేను చచ్చిపోవాలనుకున్నాను, కానీ పలానా సహోదరి దేవుని ప్రేమను చూపించిందని. అలా నువ్వు ఎన్ని జీవితాల్లో, అలా మనందరం కూడా ఇతరుల జీవితాల్లో ఒక డిఫరెన్స్ తీసుకురావాలి. నీ ద్వారా ఒకరు బాగుపడాలా, నీ ద్వారా ఒక ఫ్యామిలీ కట్టబడాలా, నీ ద్వారా కొంతమంది ప్రభు దగ్గరకు రావాలా, నీ ద్వారా నీ ఫ్యామిలీ బ్లెస్ అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థించే వ్యక్తివై ఉంటే దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని కడతాడు. ముగింపులో మీరు చెప్తారు అందరూ, నెంబర్ 1 గట్టిగా చెప్పాలా, నో హూ యు ఆర్. నెంబర్ 2 డూ వాట్ యు క్యాన్, నువ్వేం చేయగలవు అది చేయి. నెంబర్ 3 యూజ్ వాట్ యు హ్యావ్, నీ దగ్గర ఏముందో అదే వాడు కదా. దావీదు చేతుల్లో ఉన్న వడిసెల రాయి దావీదుకు విజయాన్ని ఇచ్చింది కదా. అలాగే ప్రవక్త శిష్యుని భార్య ఇంట్లో ఉన్న ఆ కొంచెము నూనెను వాడింది దేవుడు. ఆ కుటుంబంలో ఆ నూనెలో నుండే సమృద్ధిని తీసుకొచ్చాడు. నీ దగ్గర ఏముందో అదే దేవుని చేతుల్లో పెట్టు. 5 రొట్టెలు 2 చేపలు నా వ్యక్తి, ఏమున్నాయి నీ దగ్గర అంటే ఇంతే ఉన్నాయి, సరిపోవు కానీ ఇంతే ఉన్నాయి, అవే దేవుని చేతుల్లో పెట్టు, దేవుడు వాటిని బ్లెస్ చేస్తాడు. అడుగుదామా దేవుని దగ్గర, ప్రభా ఈ 3 విషయాలు నా జీవితంలో జరిగించి ప్రభా అని ప్రతి ఒక్కరం తలలు వంచి ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమెవరమో, మేమేమై ఉన్నామో మేము గుర్తించినట్లుగా సహాయం చేయండి. మా దగ్గర ఏముందో అది మేము పసిగట్టునట్లుగా, ఏదో ఒక రీతిగా నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము పనిచేయనట్లుగా మమ్మల్ని వాడుకోండి ప్రభువా. నీ చేతుల్లో పనిముట్లుగా వాడుకోండి. మీరు మాకు ఇచ్చిన పరిధిలో నీకు మహిమను తెచ్చే సాధనాలుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని దర్శించండి. ఈ యొక్క మీటింగ్ మా జీవితాలకు బ్లెస్సింగ్గా చేయండి. ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన మార్పుతో మా పరిస్థితుల్ని మేము మార్చుకునేవారిగా, ఇతరులు ఎంతమంది డిస్ట్రాక్ట్ చేస్తున్నా మీరు మాకు అప్పగించిన పనిని నిర్లక్ష్య పెట్టకుండా నమ్మకంగా దాన్ని కొనసాగించే కృప మాకు దయచేయమని, ఈ మీటింగ్లో ఉన్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు బ్లెస్ చేసి మమ్మల్ని బట్టి ఇతరులు బ్లెస్ అవ్వడానికి మమ్మల్ని ఒక బ్లెస్సింగ్గా చేయమని వేడుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.